ఇంతకుముందే కొన్ని వీడియోలు అయితే చూశానండి. చేబ్రోలు కిరణ్ గురించి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ బయటకు వస్తే చంపేస్తాం, లేదు ఎక్కడ దొరికితే అక్కడే ఆఖరి రోజు చంపేస్తాం పొడి చేస్తాం అంటూ బెదిరించేస్తున్నారు కదా. సరే, నాదొక సూటి ప్రశ్న. ఈ వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రపంచంలో వైఎస్ భారతి గారు ఒక్కరే మహిళనా? వేరే వాళ్ళు ఎవరు మహిళలు కాదా? మరి గడిచిన 5 సంవత్సరాల కాలంలో నేను వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి మాట్లాడట్లేదండి, నా సంగతి మాట్లాడుతున్నాను. నేను గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా సరే, లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఏదన్నా పోస్టులు పెట్టినా సరే, నందిగం సురేష్ అఫీషియల్ ఐడి నుంచి నా దాంట్లో చేసిన కామెంట్స్ అవి బయటకు కూడా చెప్పుకోలేని కామెంట్స్ అండి. మా భార్యని, మా పిల్లల్ని, మా ఇంట్లో ఆడవాళ్ళని దారుణాతి దారుణంగా బూతులు తిడుతూ కామెంట్లు చేశారు. అప్పుడు గుర్తు రాలేదా? ఎదుటి వాళ్ళ ఇళ్లలో ఉన్నది కూడా మహిళలేనా అని గుర్తు రాలేదా? మెసెంజర్ కాల్స్ చేసేవాళ్ళు అర్ధరాత్రి పూట. ఎంత దారుణం అంటే అండి, ఆ బూతులు చెప్పుకోలేక బాధపడిన రోజులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నన్ను ఇలా రాటు తేల్చడానికి కారణం కూడా ఆ బూతులే అండి. ఎంత దారుణం అంటే ఒక రకంగా కాదు, చాలా చండాలమైన బూతులు తిట్టేవాళ్ళు. కొంతమంది ఈరోజు డీయాక్టివేట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ నా దగ్గర ఉన్నాయి కదా స్క్రీన్ షాట్లు. ఎక్కడికి పోతే ఎక్కడికి పోవు, అన్నీ ఉన్నాయి. బూతులు తిట్టిన ఐడియల్ రికార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు వైఎస్ భారతిని పొరపాటున ఒక్క మాట అన్నందుకే మేము చంపేస్తాం పొడి చేస్తాం అంటున్నప్పుడు, అప్పుడు మేము టీడీపీ కూటమి అధికారంలో లేదు, మేము ఉప్పు కారం తింటున్నాం, మేము కత్తులు వేసుకొచ్చి మీద పడిపోతే ఏం చేసేవాళ్ళు? మేము చంపేస్తాం పొడి చేస్తాం. సాక్షాత్తు ఒక ఎంపీ అఫీషియల్ ఐడి నుంచి నా ఫ్యామిలీని దారుణంగా దూషించారు, నందిగం సురేష్ అఫీషియల్ ఐడి నుంచి. మరి నేనేం చేయాలి? ఏం చేయాలి? ఒక ఎంపీ అయ్యుండి సామాన్య రిపోర్టర్ ఫేస్బుక్ ఐడిలో అసభ్యంగా కామెంట్లు చేశాడు. ఏం చేయాలి వాడిని? ఈరోజు మాట్లాడుతున్నారా మీరందరూ? కిరణ్ తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. మరి ఆ రోజు తప్పు చేసిన తప్పుడు కొడుకులందరూ ఈరోజు బయటకు వచ్చే శుద్ధపూస కబుర్లు ఎందుకు చెబుతున్నారు? ఒక్కొక్కడు బయటకు వచ్చే చంపేస్తారా? అయితే సరే, మీరు ముందుగా ఎవరిని చంపాలో మీకు ఒక లిస్ట్ ఇస్తా, దాని ప్రకారం చంపుకుంటా వెళ్ళండి. మీకు చేత అయితే. అలా కాదు మేము జగన్మోహన్ రెడ్డి బూట్లే నాగుతాం, జగన్మోహన్ రెడ్డి సంఖ్యే నాగుతాం అంటే కనుక ఏంటి? జగన్మోహన్ రెడ్డి బూట్లే నాగుతాం, జగన్మోహన్ రెడ్డి సంఖ్యే నాగుతాం అనుకుంటే కనుక మిమ్మల్ని ఎవరు మార్చలేరు. ఏం మిగతా వాళ్ళందరూ మహిళలు కాదా? ఏమయ్యా, నాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న పాప, ఆ పాప ఫోటోలు మార్ఫింగ్ చేసి నందిగం సురేష్ ఐడి నుంచి పోస్ట్ చేస్తే ఏమనాలరా? ఏం చెయ్యాలరా వాడిని? నా కామెంట్ సెక్షన్లో వాడు వచ్చి నా పిల్ల ఫోటోలు, నా భార్య ఫోటోలు మార్ఫింగ్ చేసేస్తే నేనేం చేయాలరా? 4 సంవత్సరాల పాపను కూడా వదలలేదు కదరా మీరు. మరి నేనేం చేయాలి? వాడిని కొయ్యాలా? ఎక్కడ దొరికితే అక్కడ కొయ్యమంటారా? సిద్ధమేనా దానికి? తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. కిరణ్ కుమార్ తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తిట్టినాళ్ళకి మంత్రి పదవులు,
అసెంబ్లీలో అసభ్యంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో స్పీకర్ గారు కూడా ముసిముసిలు నవ్వులు నవ్వుతా ఉంటే, అధ్యక్ష నా మీద అభిమానంతో అలా మాట్లాడారు, దయ ఉంచి వాటిని తప్పుగా తీసుకోవద్దు అన్నాడు. అలాంటి వ్యక్తినా మీరు సపోర్ట్ చేస్తుంది? అలాంటి వ్యక్తినా? కొంచెమైనా సరే మానవత్వం అనేది ఉందా మీకు? మనుషులేనా మీరు? అసలుకి మనిషి పుట్టక పుట్టారా మీరు? ఎందుకు వ్యతిరేకత వచ్చింది మీ మీద? లేదు ఎందుకు ఓడిపోయారనేది ఆత్మావలోకం ఇంతవరకైనా చేసుకుంటున్నారా? మళ్ళీ మేము అధికారంలోకి వస్తే చంపేస్తాం, కొట్టేస్తాం, పొడి చేస్తాం. ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. వాళ్ళు కొట్టలేరా? వాళ్ళు చంపలేరా? వాళ్ళు పొడవలేరా? ఎవరో దాకెందుకు? నా సంగతే నేను చెప్తున్నా కదా. మరి ఏం చేయాలి చెప్పండి? నందిగం సురేష్ అనే వ్యక్తిని నేనేం చేయాలి? ఒక ఎంపీ అఫీషియల్ ఐడి నుంచి నా ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేశారంటే కనుక, నా వాల్ సెక్షన్లో డౌన్లోడ్ చేసి నా కామెంట్ల సెక్షన్లో వాళ్ళు పోస్ట్ చేశారంటే ఏం చేయాలి మరి నేను? చెప్పండి. కొయ్యాలా? ఏం చేయాలి నేను? ఇప్పుడు మాజీ అయిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. మాజీ అయిపోయాడు కదా, మరి మేమైనా ఏదైనా చేయొచ్చా? దానికి కూడా ఆన్సర్ ఇవ్వండి. అప్పుడు ఏడుపు రాలేదండి. ఇలాంటి గదవల్ని నా ఫ్యామిలీ ఫోటోలు ఇవన్నీ ఇలా చేసి పెడతంటే ఏమనిపించిందో తెలుసా? ఇలాంటి రాక్షస మోకని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద కోపం వచ్చిందండి. ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓకే, మీరందరూ కొట్టాలి, నరకాలి, చంపాలి అంటున్నారు కదా. ఫస్ట్ మీకు చేతైతే వైఎస్ఆర్సీపీ నాయకులారా మీకే చెబుతుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా మీకే చెబుతున్నా, మీరంతగా చంపాలి, నరకాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టండి మీరు. ఎందుకంటే నేనంటారా, ఏదో మా కుటుంబాన్ని అన్నందుకు కాదు, నేను ఏమన్నందుకు కాదు, సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి ఏం మాట్లాడాడో వినండి ఒకసారి. అరే, ఒక నచ్చిన రంగు కట్టుకోవటానికి అది ఇంట్లో ఆడవాళ్ళ సొంత చెల్లి గురించి కూడా నీచంగా మాట్లాడాడంటే అది పబ్లిక్ మీటింగ్లో. ఏం బతుకుతున్నారు? అలాంటి దానికి కూడా చప్పట్లు కొట్టి మీరు ఎంకరేజ్ చేశారంటే కనుక మీ మనస్తత్వం ఎలా తయారైందంటే కనుక, అరే నన్ను తిట్టారు, నా కుటుంబాన్ని తిట్టారు, మరి జగన్ అన్నకి చప్పట్లు కొట్టామా లేదా అన్నట్టు తయారయ్యారు మీరు. సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూసి విని మాట్లాడండి మీరు. కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవు ఒక ఆడపిల్లని పట్టుకొని అందులో స్వయాన తన సోదరిని పట్టుకొని పసుపు రంగు చీర కట్టుకొని వెళ్ళి పసుపు రంగు మళ్ళీ వినిపిస్తాం మీకు, వినండి, చెవులు పెట్టుకొని వినండి, కొడకల్లారా చెవులు పెట్టుకొని వినండి. చంపుతాం నరుకుతాం అంటున్నారు కదా, మీరు వినండి ఒక్కసారి. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లేదేందిరా? సొంత చెల్లి గురించి మాట్లాడతారా అయ్యి? సొంత చెల్లి గురించి మాట్లాడాడు. ఆ రోజు కూడా మీరు ఏలలో గోలలో ఏం బతుకుతున్నారా మీరు? వైఎస్ భారతి గారు ఒక్కళ్ళే మహిళ కాదు కదా, షర్మిల గారు కూడా మన మహిళే కదా. మరి మీరందరూ ఎవరో ఒక సామాన్య కార్యకర్త మాట్లాడితేనే అతన్ని చంపేస్తాం, నరికేస్తాం అని మాట్లాడుతున్నారు కదా. మరి మీరు, మీ అధినాయకుడు మాట్లాడాడు. ఎవరో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి. మోకరిల్లేదేంటి? ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిల్లటం అంటే అర్థం తెలుసు అంటారా మీకు? అసలుకి అర్థం తెలుసా మీకు? దమ్ముందా మీకు? అరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా దమ్ముందా మీకు? సొంత చెల్లి చీర గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి దగ్గర నా గురించి నేను అడగట్లా, నా గురించి నేను ఎలా పోరాటం చేయాలో నాకు తెలుసు, నా ఫ్యామిలీని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. మీకు దమ్ముంటే గనక, నిజంగా గనక మీ వైఎస్ఆర్ అభిమానులే అయితే గనక
సామాన్య కార్యకర్త తప్పుగా మాట్లాడే వైఎస్ భారతి గారి గురించి తప్పుగా మాట్లాడితేనే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి జైల్లో పడేశారు. మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు? ఏదో నా మీద అభిమానం కొద్దీ మాట్లాడారు, ఇవన్నీ పట్టించుకోవద్దండి అంటారా? ముసి ముసి నవ్వులు నవ్వుతా. మర్చిపోయారా మీరు అందరూ అయ్యి? మోకరు వెళ్ళటం, పసుపు మహిళ ఏ రంగు చీర కట్టుకోవాలో కూడా సొంత అన్న చెప్పాలా? పసుపు రంగు చీర కట్టుకుంటే తప్ప ఆ చీర గురించి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాలా? సొంత చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలా జగన్మోహన్ రెడ్డి? దాని గురించి ఎవరు మాట్లాడరా? మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ మాట్లాడరా? నేను సూటిగా అడుగుతున్నారు మిమ్మల్ని. చంపుతాం, నరుకుతాం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. సరే, వీడిది ఒక లెక్క అయితే గనక, జగన్మోహన్ రెడ్డిది ఒక లెక్క అయితే గనక, ఇంకొకడు ఉన్నాడండి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వినిపిస్తా ఏం మాట్లాడాడో వినిపిస్తాను. ఏం మాట్లాడాడు? నువ్వు రాజన్న బిడ్డగా మర్చిపోయామేకా అంటాడు. నువ్వు రాజన్న బిడ్డవి కాదుకా అంటాడు. వినిపిస్తా. పెట్టుకున్నటువంటి సోనియమ్మ పంచను నువ్వు చేరిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా మేమెట్లా చూస్తాం? సోనియమ్మ పెంపుడు కూతురుగా చూడాల్సి వస్తుంది కన్నిటి నుంచి మేము. సోనియమ్మ పంచను నువ్వు చేరిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా మేమెట్లా చూస్తాం? సోనియమ్మ పెంపుడు కూతురుగా చూడాల్సి వస్తుంది కన్నిటి నుంచి మేము. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడిన మాటలండి. సోనియమ్మ పంచన చేరిన తర్వాత నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము ఎలా చూస్తాం అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నారు కదా. మరి అదే రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి భిక్ష పెట్టింది సోనియా గాంధీ. అలాంటి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినందుకు నేను రాజశేఖర రెడ్డి బిడ్డే కాదంటున్నాడు. బిడ్డగా ఎలా చూస్తాం అంటున్నాడు. రాజశేఖర రెడ్డి పుట్టలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నరకండి అబ్బా, నరుకుతాం అంటున్నారు కదా. రండి నరకండి. ఫస్ట్ మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా చీర గురించి, తర్వాత రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని నరకండి, తర్వాత కిరణ్ కుమార్ దగ్గరికి రండి, చేబ్రేల్ కిరణ్ కుమార్ దగ్గరికి చివరిలో రండి. ముందల వీళ్ళిద్దరిని నరికి తర్వాత కిరణ్ కుమార్ దగ్గరికి రండి. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలుకి? చంపుతాం, నరుగుతాం, పొడి చేస్తామా? పొడవండి. సిగ్గుండాలరా కొంచెం కాదే కొంచెం అన్నా. సొంత చెల్లి గురించి మాట్లాడిన రోజు ఏలలో గోలలో చేసి రెచ్చగొట్టిన మీరు ఈరోజు ఇంకొక మహిళల గురించి మాట్లాడారని చెప్పి మీరు మాట్లాడుతున్నారా? ఏమనాలరా మిమ్మల్ని అందరినీ? సిగ్గు శరం తెచ్చుకొని ఎప్పటికైనా సరే మీకోసం మీరు బతకండి రా. మీకోసం మీరు బతకండి. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అని చెప్పి లోపలేస్తున్నాడు చూడండి చంద్రబాబు నాయుడు. అది అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అనుకునే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే కనుక మీరు బాగుపడతారు. లేదు మనాడు తప్పు చేస్తే కనుక కాపాడదాం అనుకునే వాడిని ఆదర్శంగా తీసుకుంటే మాత్రం మీరు జీవితంలో బాగుపడే అవకాశం లేదు. ఇది మాత్రం కన్ఫర్మ్.